మినిస్టర్ కొండా సురేఖ గారి పైన సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా మినిస్టర్ కొండా సురేఖ గారు సమంతాను ఉద్దేశించి అలాగే అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారనమాట. సో అది చాలా సీరియస్ అయింది మ్యాటర్. అది చాలా దూరం కూడా వెళ్ళింది. అటు రాజకీయాల నుండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా అది కుదిపేస్తుంది అనమాట. సో దానిపైన సినిమా ఇండస్ట్రీ అంతా కూడా సీరియస్ అయ్యారు. అటు చిన్న హీరో లేదు, పెద్ద హీరో లేదు, ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. హీరో నాని గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాత్రి 1:30 ప్రాంతంలో ఆమె కోసం ట్వీట్ వేశారనమాట. ఇలా చేయడం తప్పు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి. సో ఎవరైనా మీకు పర్సనల్గా ఉంటే రాజకీయంగా చూసుకోండి, కానీ సినిమా వాళ్ళని ఇలాంటి విషయాల్లో లాగద్దు. అందులోనూ హీరోయిన్ల గురించి, వాళ్ళ గురించి ఇలా అసభ్యకరంగా మాట్లాడద్దు. మీరు కూడా ఆడవాళ్లే కదా, మీకు ఆ మాత్రం తెలియదా అని చెప్తూ చాలా ఘాటుగా మాటలు రాశారనమాట ఎన్టీఆర్ గారు. సో మరి ఆయన అంత సీరియస్గా తీసుకుని అర్ధరాత్రి 1:30 సమయంలో కూడా చేయడం అనేది ఫ్యాన్స్ అంతా అప్పుడు చూసి ఇప్పుడు చేసావేంటన్నా అని చెప్పి వాళ్ళు కూడా ఎలర్ట్ అయిపోయారనమాట. సో ఆయనతో పాటే వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు మీరు చేసింది తప్పు అని చెప్పి. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆవిడ మీదే ఫుల్ సీరియస్గా ఉన్నారు. అందులో మరి ఎన్టీఆర్ గారు సీరియస్ అవ్వడం అంటే కొంచెం పెద్ద హీరో కాబట్టి, అలా పెద్ద హీరోలు అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు వాళ్ళందరూ ఏకపక్షం అయ్యారనమాట. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకటైపోద్దని చెప్పి ఇక్కడ క్లియర్ అవుతుందన్నమాట. అందులోనూ సమంత గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. వాళ్ళ కాంబినేషన్స్లో 4-5 సినిమాలు కూడా వచ్చినాయి. సో మరి ఇక ఎన్టీఆర్ గారు ఇంకేమన్నా